అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ 9వ కష్టం. రచన ద్విభాష్యం రాజేశ్వరరావు గారు. మరి కథలోకి వెళ్దామా? రాత్రి 9 గంటల సమయంలో టేబుల్ మీద ఫోను మోగింది. రిసీవర్ ఎత్తి హలో అన్నాను. నేను ఉడా నుంచి మాట్లాడుతున్నాం. మీరు మీ ఖాళీ స్థలం క్రమబద్ధీకరణ కోసం అదే ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద అప్లై చేశారు కదా? అవునండి, అప్లై చేశాను. మీకు అప్రూవల్ వచ్చేసింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఉడా కాన్ఫరెన్స్ హాల్కి వచ్చి మీ అప్రూవల్ పేపర్లు తీసుకోండి. నా చెవులను నేనే నమ్మలేకపోయాను. అది కాదు అంటూ నేను నా సందేహ నివృత్తి చేసుకునేలాగే ఫోన్ పెట్టేశారు. వెంటనే ఉడా ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేశాను. ఎవరూ ఫోన్ తీయట్లా. నేను విన్నది నిజమా, లేక ఎవరైనా నన్ను ఆట పట్టించడానికి ఫోన్ చేశారా అని కొంతసేపు ఆలోచనలో పడ్డాను. నా లేఅవుట్లోనే మరో స్థలం కొనుక్కున్న నా బాల్యమిత్రుడు రమణారావుకి ఫోన్ చేశాను. వాడే ఫోన్ ఎత్తాడు. రమణ, ఇప్పుడే ఉడా నుంచి ఫోన్ వచ్చిందిరా. మన లేఅవుట్లోని నా స్థలానికి ఉడా అప్రూవల్ ఇచ్చేసిందట. ఇప్పుడే ఉడా వాళ్ళే ఫోన్ చేసి చెప్పారు అని మాట్లాడుతూ ఉంటే నా మాటలకు అడ్డం పడుతూ, ఒరేయ్, ఇంత రాత్రి వేళ చెవిలో పువ్వు పెట్టడానికి ఇంకెవరికి దొరకలేదేమిట్రా? ఇలియానా స్వయంగా నీకు ఫోన్ చేసి వాళ్ళ రాత్రికి వాళ్ళ ఇంటికి డిన్నర్కి పిలిచిందని చెప్పు, నమ్ముతా. ఈ విశాఖ మహానగరంలోని యూజీడీ గోతులన్నీ రాత్రికి రాత్రే పూర్తి చేశారని చెప్పు, నమ్ముతాను. ద్వారకానగర్లో ఓవర్ బ్రిడ్జి పనులు ఇంకో 5 సంవత్సరాల్లో పూర్తి అవుతాయని చెప్పు, నమ్మడానికి ప్రయత్నిస్తాను. బిల్డింగ్ ఇన్స్పెక్టర్ రూపాయల లంచం తీసుకోకుండా వాళ్ళ సొంత మామగారికి ఇంటి ప్లాన్ అప్రూవ్ చేశాడని చెప్పు. అది నమ్మశక్యం కాకపోయినా నమ్మినట్టు నటిస్తాను. అంతేగాని ఉడావాళ్ళు ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద ఇంత తొందరగానే స్థలానికి అప్రూవల్ ఇచ్చేశారంటే, అది కూడా వాళ్లే ఫోన్ చేసి చెప్పారంటే నేను నమ్మనగాక నమ్మను. మన సన్నాసిరావు గారు నిన్ను ఏప్రిల్ ఫుల్ చేయడానికి గొంతు మార్చి ఫోన్ చేసి ఉంటాడు అన్నాడు గుక్క తిప్పుకోకుండా. ఈవేళ ఏప్రిల్ 1 కాదు కదా, జూన్ 1 అన్నాను. నువ్వు చెప్పింది కరెక్టేరా, కానీ ఈ సమయానికి వాడు 3వ పెగ్గులో ఉంటాడు. వాడికి ఏప్రిల్ 1కి జూన్ 1కి ఏం తెలుస్తుంది తేడా? వాడే ఇలాంటి న్యూసెన్స్ ఫోన్లు చేస్తూ ఉంటాడు. 6 నెలల కిందట ఇలాగే ఓ రాత్రి నాకు ఫోన్ చేశాడు. రాజీవ్ స్వగృహ స్కీమ్లో ఇళ్ళు అలాట్మెంట్ జరుగుతోందట, నీకొచ్చిందా? ఆ మధ్య 5,000 కట్టావు కదా అంటూ అడిగాడు. వాడి మాటలు నమ్మి 10 రోజుల పాటు తిరిగి తహసీల్దార్ను పట్టుకున్నాను. ఆయన ఈ విషయం విని విక్రమార్కుడు భుజం మీద బేతాళునిలాగా నా వంక చూసి ఒక విషపు నవ్వు నవ్వాడు. ఈ నగరంలో ఫ్లాట్లు కట్టాలా, ఇళ్ళు కట్టాలా అనే విషయం ఇంకా తేలలేదు. తేలడానికి ఇంకొక 2 ఏళ్ళు పడుతుంది. తేలిన తర్వాత అవి పూర్తి అవడానికి మరో 4 ఏళ్ళు పడుతుంది. అందువల్ల మీరు ఏమీ అనుకోకుండా 6 సంవత్సరాల తర్వాత ఇదే డిసెంబర్ 6వ తేదీన కనిపించండి అంటూ ముక్తాయించాడు. అందుకని నా మాట విను. ఇలాంటి పిడత పనులన్నీ ఆ సన్నాసిరావు గాడే చేస్తుంటాడు. వాడికోసారి ఫోన్ చేయి. గుడ్ నైట్ అంటూ ఫోన్ పెట్టేశాడు. క్షణంలో నా ఆనందం అంతా ఆవిరైపోయింది. సన్యాసరావు సెల్కు ఫోన్ చేశాను వెంటనే. హలో, చెప్పరా, ఏంటి సంగతులు అన్నాడు అవతల నుంచి. ఎక్కడున్నావు నువ్వు? వాల్తేరు క్లబ్లో రా. ఈవేళ దీపక్ శర్మగాడు 65వ పుట్టినరోజు. ఆ సందర్భంగా పటాసు పేలుస్తున్నాడు. మంచి స్కాచ్ ఒకటి తెప్పించాడు. 3వ రౌండ్లో ఉన్నాం అంటూ ఏదేదో చెప్పుకోబోతున్నాడు. రమణగాడు ఊహించింది కరెక్టే. వీడు 3వ రౌండ్లో ఉన్నాడు. అరే, 5 నిమిషాల కిందట నువ్వు నాకు ఫోన్ చేసావా అని అడిగాను. ఏమిటా చచ్చు ప్రశ్న? హాయిగా వాల్తేరు క్లబ్లో స్కాచ్ ఎంజాయ్ చేస్తూ నీకెందుకు ఫోన్ చేస్తాను నేను? నాకున్న స్నేహితుల్లో నువ్వు కాస్త జెంటిల్మెన్వి కాబట్టి నీ కాల్ తీసుకున్నాను. ఇంకెవరైనా అయి ఉంటే ఈ ఫోను తాత్కాలికంగా హ్యాంగ్ ఓవర్లో ఉందని, రేపొద్దుట 9 గంటల వరకు పనిచేయదని, మీరు ఫోన్ చేసినందుకు ధన్యవాదాలని అంటూనే చెప్పి ఫోన్ కట్ చేసి ఉండేవాడిని అంటూ వాడి జోక్కి వాడే నవ్వటం ప్రారంభించాడు. అరే, ఉడా ఆఫీస్ నుంచి ఇప్పుడే ఫోన్ వచ్చిందిరా. నా స్థలానికి అప్రూవల్ ఇస్తున్నామని చెప్పారు. రేపు మధ్యాహ్నం వచ్చి ఆఫీసులు పేపర్లు తీసుకోమన్నారు. నువ్వు కానీ నన్ను ఆట పట్టించడానికి గొంతు మార్చి ఫోన్ చేసావేమోనని అంటూ ఉంటే నా మాటలకు అడ్డం పడుతూ, స్కాచ్ తడిసిన గొంతుకరా నాది. అలాంటి గొంతు మార్చి ఇలాంటి చెత్త విషయాల గురించి ఫోన్ చేస్తానా? అది సరే కానీ ఉడాలో ఎవరికైనా చేతులు తడిపావా అంటూ అడిగాడు. వాళ్ళు అడిగిన ఫీజులు కట్టేసరికి నాది 6 నెలల పెన్షన్ హుష్కాకి అయిపోయింది. ఇంకా కాళ్ళు చేతులు ఎలా తడపనరా బాబు. అయినా అలాంటి పనులు నా ప్రిన్సిపల్స్కి విరుద్ధం, నీకు తెలుసు కదా అన్నాను.
అయితే అది ఫేక్ కాల్ అయి ఉంటుంది. దాని విషయం బుర్రలోంచి తుడిచిపెట్టి హాయిగా నిద్రపో, గుడ్ నైట్ అంటూ ఫోన్ కట్ చేశాడు. ఫోన్ కాల్ నిజమైతే ఎంత బాగుండు. ఏది ఏమైనా రేపు మధ్యాహ్నం ఉడా ఆఫీస్కి వెళ్ళటానికే నిశ్చయించుకున్నాను. మంచం మీద వాలాను కానీ నిద్ర పట్ల. గతం అంతా కనుల ముందు కదలాడింది. నేను విశాఖపట్నంలో ఉద్యోగంలో చేరిన కొత్తలో, అంటే సుమారు 40 సంవత్సరాల క్రితం, ఊరి శివార్లలో 300 గజాల ఇంటి స్థలం ఒకటి కొనుక్కున్నాను. 5 ఏళ్లకోసారి ఆ స్థలంలో పెరిగిపోతున్న తుప్పలను కొట్టిస్తూ ఉన్న ఆ స్థలం సరిహద్దు రాళ్ళని తడిమి చూసుకుంటూ ఇన్నేళ్లుగా దాన్ని కాపాడుకుంటూ వస్తున్నాను. రియల్ ఎస్టేట్ భూమి వచ్చినా సరే నా అదృష్టం కొద్ది ఆ స్థలాన్ని ఎవరూ కబ్జా చేయలేదు. అమ్మేద్దామంటే పంచాయతీ పర్మిషనే కానీ ఉడా అప్రూవల్ లేదు. కాబట్టి రేటు పలకటం లేదు. సాహసించి కొనటానికి కూడా ఎవరూ ముందుకు రావట్లా. అయితే ఈ 3 సంవత్సరాల క్రితం పేపర్లో ఒక ప్రకటన వచ్చింది. స్థలాల క్రమబద్ధీకరణ ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద కొన్ని నిబంధనల మేరకు వాళ్ళు సూచించిన ఫీజు చెల్లిస్తే ఉడా అప్రూవల్ ఇచ్చేస్తారు అని దాని సారాంశం. వాళ్ళు సూచించిన నిబంధనల మేరకు నా స్థలం ఉంది. అందువలన అప్రూవల్ కోసం అప్లికేషన్ పెడితే మంచిదనిపించింది. వెంటనే నా పక్కన స్థలం కొన్న నా బాల్యమిత్రుడు రమణారావు ఇంటికి పరిగెత్తాను. వాడికి ఆ ప్రకటన చూపించాను. వాడు ఆ ప్రకటన అంతా 2 మార్లు చదివాడు. 3 మార్లు నోరు చప్పరించాడు. తర్వాత 4 మార్లు బుర్ర అటు ఇటు తాటికాయ ఊపినట్టు ఊపాడు. ఆ తర్వాత ఆపిగా అన్నాడు, ఇవేవి ఇచ్చేవి చచ్చేవి కావురా బాబు. ఆ ఆఫీస్ చుట్టూ మనం కాళ్ళు ఎరిగేలా తిరగాలి, వాళ్ళను బాగా మేపాలి. ఇవన్నీ దండగ పనులురా. ఇంత చేసి ఇన్ని పాటలు పడి ఇన్ని తిరుగుళ్ళు తిరిగి నువ్వు కూడా అప్రూవల్ తెచ్చుకున్నా ఇల్లు కట్టే వేళకి ప్లాన్ అప్రూవల్ చేయించుకోవాలంటే బిల్డింగ్ ఇన్స్పెక్టర్కి ఎలాగూ చేతులు తడపక తప్పదు. ఇప్పుడు ఊరుకుని ఇల్లు కట్టే ముందే ఆ మొత్తం అంతా బిల్డింగ్ ఇన్స్పెక్టర్కి పడేస్తే ఆయనే ఏవో తంటాలు పడి మనకు ప్లాన్ అప్రూవల్ ఇస్తాడు. అందరి కాళ్ళు పట్టుకోవడం కంటే ఒక్కడి కాళ్ళు పట్టుకోవడం మంచిది. అందుకే నా మాట విను, డబ్బులు పాడు చేసుకోకు అంటూ హితబోధ చేశాడు. అది కాదురా, ప్రభుత్వం అవకాశం ఇస్తున్నప్పుడు దానిని సద్వినియోగం చేసుకోకపోతే అది మన తప్పే అవుతుంది కదా. అందుకని డబ్బు కట్టేసి అప్రూవల్ తెచ్చుకోవటమే మంచిది అనిపిస్తోంది నాకు. నేను అప్లై చేయదలుచుకున్నాను అన్నాను. సరే నీ ఇష్టం. పోగాలము దాపురించిన వారు దీప నిర్వాణ గంధమును అరుంధతిని మిత్రవాక్యమును మూర్ఖొనరు కనరు వినరు అని మన చిన్ననాడే చెన్నై సూర్య అనే మహానుభావుడు క్రమాలంకరంలో చెప్పాడు. ఈ పెద్ద వయసులో మళ్ళీ నేను చెప్తున్నా, నువ్వు డబ్బు తగలేసుకుంటానంటే అది నీ ఇష్టం అన్నాడు. వాడితో వాదించి లాభం లేదు. ఇంటికి వచ్చేసాను. 4 రోజుల తర్వాత ఉడా ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ 1/2 కిలోమీటర్ పొడవైన క్యూ చూసి ఆశ్చర్యపోయాను. 2 గంటల సేపు క్యూలో నిలబడి అప్లికేషన్ అనబడి ఒక పెద్ద పుస్తకం లాంటిది కొని తెచ్చుకున్నాను. 2 రోజుల పాటు ఆ పుస్తకం అంతా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు క్షుణ్ణంగా చదివాను. నింపవలసిన గళ్ళు తక్కువే అయినా జత చేయవలసిన అనుబంధ పత్రాలు మాత్రం బోలెడున్నాయి. నేను నా ఉద్యోగంలో ఎన్విరాన్మెంట్ సెక్షన్లో పనిచేసేటప్పుడు రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు వారికి వివరాలు ఇవ్వటానికి ప్రతి నెల ఇంతకంటే పెద్ద పుస్తకాలు నింపి పంపించేవాడిని. అందువల్ల అప్లికేషన్ నింపడం నాకు పెద్ద పనిలే అనిపించలే. అసలు సమస్య అంతా డ్రాయింగుల దగ్గరే వచ్చింది. మొత్తం లేఅవుట్ ప్లాన్లో నా స్థలం గుర్తుపెట్టి చూపిస్తూ ఓ డ్రాయింగ్ గీయించి దాని 5 కాపీలు జతపరచాలి. అది కూడా వాళ్ళు సూచించిన లైసెన్స్డ్ సర్వేయర్ చేతనే గీయించాలి. వాళ్ళ పుణ్యం అని వారి పేర్ల లిస్టు ఫోన్ నెంబర్తో సహా పుస్తకంలో ఇచ్చారు. వాటిలో ఒక ఫోన్ నెంబర్కి డయల్ చేశా. హలో, పుండరీకాక్షం గారేనా అంటూ అడిగాను. అవును, చెప్పండి. సైట్ ఎక్కడా, సర్వే నెంబర్ ఎంత అంటూ గడగడా మాట్లాడిస్తున్నారు అవతల నుంచి. వివరాలన్నీ చెప్పాను. ఎల్లుండి పొద్దుట సరిగ్గా 7 గంటలకి ఏసీ ట్యాక్సీ తీసుకుని సీతమ్మధార మండలి ఆఫీస్ ఎదురుగా నిలబడి ఉండండి. సైట్కి వెళ్ళి చూసొద్దాం. తర్వాత నేను మీకు అవసరమైన డ్రాయింగ్లు గీసిస్తాను. ఫీజు 5,000 అవుతుంది. బేరాలు ఆడకండి. నా దగ్గర ఒక డ్రాయింగ్ ఉందండి అంటూ ఇంకా ఏదో చెప్పబోతుంటే నా మాటకు అడ్డం పడుతూ, అది పనికిరాదు, వాళ్ళకి కావాల్సిన రీతిలో మేము గీసిస్తాం, అందుకే మా పేర్లు ఇచ్చారు వాళ్ళు, వాటి మీద సంతకాలు పెట్టి మా స్టాంప్ వేయాలి, లేకపోతే అప్రూవల్ రాదు అన్నాడు ఆయన. సరేనండి, ట్యాక్సీ తీసుకుని వస్తాను. ట్యాక్సీ కాదు, ఏసీ ట్యాక్సీ. నాకు సన్ ఎలర్జీ ఉంది, ఎండ పడదు. సూర్యునికి నాకు విరోధం. అందుకని ఒక గొడుగు కూడా తీసుకురండి. మీరు నా మీద ఎండ పడకుండా గొడుగు పట్టుకుంటే నేను కొలతలు తీసుకుంటాను, సరేనా? 3,000 అడ్వాన్స్ కూడా తేండి అంటూ నా సమాధానం కోసం చూడకుండా ఫోన్ పెట్టేశాడు పుండరీకాక్షం. ఆ 3వ రోజున ఏసీ ట్యాక్సీలో పుండరీకాక్షం గారిని నా సైట్కి తీసుకెళ్ళాను. ఆయన మీద ఎండ పడకుండా గొడుగు పట్టుకుని స్థలం కొలతలు తీయించాను. తర్వాత 20 రోజులు డ్రాయింగుల కోసం ఆయన ఇటు చుట్టూ తిరిగాను. మొత్తానికి వాటిని సంపాదించి నా అప్లికేషన్ ఫామ్ అనబడే పుస్తకానికి జత చేసి 20,000 రూపాయల చలానాతో సహా అంతా కలిపి ఉడా ఆఫీస్లో సమర్పించాను. ఈ వ్యవహారం అంతా మొత్తం 1 నెల రోజుల్లో పూర్తయింది. ఆ తర్వాత 6 నెలలు గడిచిపోయినా ఉడా ఆఫీస్ నుంచి ఉలుకు పలుకు లేదు. క్రమబద్ధీకరణకు అప్లికేషన్లు తీసుకునే గడువు తేదీ మాత్రం అలా పొడిగిస్తూనే ఉన్నారు.
అప్పటి నుంచి నెలకోమారు ఆఫీస్కి వెళ్ళినా నా ఫైల్ ఏ పరిస్థితిలో ఉందో చెప్పే నాదుడే కరువయ్యాడు. ఇలా 1 సంవత్సరం కాలం గడిచిపోయింది. కనీసం నా స్థలం ఇన్స్పెక్షన్ చేయడానికి కూడా ఎవరు రావట్లా. ఇక లాభం లేదని ముందస్తు ఇంటర్వ్యూ తీసుకుని ఉడాలో ఉన్న అతిపెద్ద ఆఫీసర్ గారి దగ్గరికి నేరుగా వెళ్ళాను. ఆయన పేరు అఖిలాండ బ్రహ్మాండ కోటి నాయకుడు గారు, సింపుల్గా ఏబీకే నాయకుడు గారు. ఆయనకి నా గోడు వినిపించాను. ఆయన వెంటనే ఒక స్లిప్ మీద ఒక ఫోన్ నెంబర్ రాసి ఇచ్చారు. రేపు పొద్దుట మీరు మీ స్థలం దగ్గర ఉండండి. మా స్టాఫ్ ఆ ఏరియా సర్వే నెంబర్లకే వస్తున్నారు. మీకు ఇచ్చిన ఫోన్ నెంబరు మా శారదోలం గారిది. ఆయనకి నేను చెప్తాను. మీరు ఫోన్ కొడితే ఆయన మా స్టాఫ్తో వచ్చి మీ సైట్ ఇన్స్పెక్షన్ చేస్తారు అన్నారు. ఆయనకు 2 చేతులు జోడించి నమస్కరించి ఇంటికి వచ్చేశాను. మర్నాడు ఆయన చెప్పిన ప్రకారమే నా సైట్కి చేరుకుని శారదూలం గారి నెంబర్కు ఫోన్ చేశాను. అక్కడే ఉండండి, మరో గంటలో వస్తాం అని చెప్పి మధ్యాహ్నం 1 గంటకి ఇంకొక 4 వస్తాదులు లాంటి మనుషులతో కలిసి జీపు దిగాడు ఆయన. దిగుతూనే చిరునవ్వుతో నన్ను పలకరించి సర్రను టేపు బయటికి లాగి వాళ్ళ చేత నా స్థలం కొలతలు రాయించి రాసుకున్నారు. ఆయన చేతిలో నా ఫైల్ ఉంది. దాన్ని అటు ఇటు తిరగేసి అందులోంచి నేను పెట్టిన డ్రాయింగ్లు మొత్తం పీకేసి వాటిని నా చేతిలో పెట్టారు. ఈ డ్రాయింగ్ పనికిరాదు, మొత్తం లేఅవుట్ మాస్టర్ ప్లాన్ కావాలి. పక్క సైట్లో వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా ఉందేమో సంపాదించండి. దాని కాపీలు అవి దీయించి సర్వేయర్ చేత సంతకం చేయించి స్టాంపు వేయించి వాటిని 10 రోజుల్లో మాకు ఇచ్చేయండి అని కాసేపు ఆగి, ప్రతి చిన్న విషయానికి పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళకండి, పని చేయవలసింది మేము, మా దగ్గరికి వస్తే మేం చేస్తాం, అర్థమైందా అంటూ కాస్త చిరాకు ప్రదర్శించారు. అలాగే సార్ అంటూ కాసేపు ఆగి, ఈ స్థలం 40 సంవత్సరాల క్రితం కొన్నాను. అప్పుడు పంచాయతీ అప్రూవల్తో ఇచ్చిన డ్రాయింగ్ ఉంది. మళ్ళీ మాస్టర్ ప్లాన్ అంటే నేను ఎక్కడ తగలను? అయినా పంచాయతీలన్నీ ఉడాలో కలిపేసినప్పుడు అవన్నీ మీ దగ్గర ఉంటాయి కదా సార్ అంటూ కాస్త భయంగానే అడిగాను. మా దగ్గర ఉంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతాం, అది సంపాదించండి అంటూ ఉంటే ఆయన జేబులో ఫోన్ కాబోలు మోగింది. భలే 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 హిరణ్యకశిపుడురా, నిన్ను ఇరచక తింటారా అంటూ ఆయన జేబులోని సెల్ ఫోన్లోంచి పాట వినిపిస్తోంది. అమ్మో మా పెద్ద ఆయన అంటూ చేతిలో నా ఫైలు నేల మీద పడేసి గాబరాగా జేబులోని ఫోన్ తీసి నొక్కి చెవి దగ్గర పెట్టుకున్నాడు. సార్ సార్ అలాగే సార్, తప్పకుండా సార్ అంటూ మాట్లాడి ఫోన్ కట్ చేశాడు. మీ పెద్ద ఆయన ఫోన్ చేశారని నెంబర్ అయినా చూడకుండా మీకు ఎలా తెలిసింది అంటూ అడిగాను. నాకు సెల్ ఫోన్ పరిజ్ఞానం అంతగా లేదు. ఆయన మా పాలిట హిరణ్యకశిపుడు, అందుకే ఆయన నుంచి వచ్చే కాల్స్కి రింగ్ టోన్గా ఆ పాట పెట్టుకున్నాను. అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రింగ్ టోన్ పెట్టుకోవచ్చా అంటూ అడిగాను. ఓ బేసుగ్గా పెట్టుకోవచ్చు అంటూ నొక్కాడు శార్దూలం గారు. అయ్యయ్యో జేబులు డబ్బులు పోయనే, అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే. విన్నారా, ఇది మా నాన్న. తుని దగ్గర శ్రీరాంపురంలో ఉంటాడు. పేకాట తప్ప వేరే జీవితం లేదు ఆయనకి. మా తాతగారు ఇచ్చిన 10 ఎకరాలు పేకాటలోనే ఆర్పేశాడు ఆయన. నెల నెల ఆయన పేకాట పెట్టుబడి 2000 3000 నేనే పంపించాలి. ఇదిగో ఇది వినండి. అన్నా నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం ఓ అన్నా. ఇది మా చెల్లెల నుంచి వచ్చే కాలికి రింగ్ టోను. దీనికి 2 ఏళ్లలో నేనే పెళ్లి చేయాలి. ఇక ఓ నాన్న నీ మనసే వెన్నా అమృతం కన్నా. ఇది మా అబ్బాయి నుంచి వచ్చే కాలు. 10 లక్షలు డొనేషన్ కట్టి బెంగళూరులో మెడిసిన్లో చేర్పించాను. నెలకి ఖర్చులకు 10,000 పంపించినా చాలటం లేదంటాడు. ఇక ఇది వినండి. పొరుగింటి మీనాక్షమ్మను చూశారా, వాళ్ళ ఆయన చేసే ముద్దు ముచ్చట విన్నారా. ఇది మా ఆవిడ. దీనికి ఒకటే బంగారం పిచ్చి. ఆయన మాటలకు నేను నవ్వు ఆపుకోలేకపోయాను. బాగుందండి, మరి మీ స్నేహితులు ఎవరైనా ఫోన్ చేస్తే అంటూ అడిగాను. ఇదిగో సారే జహా సే అచ్చా హిందూ సీతా హమారా హమారా. అంతేకాదు మీలాంటి క్లయింట్లకి, అంటే ఐఆర్ఎస్ కింద ఎల్ఆర్ఎస్ కింద అప్లై చేసే వాళ్ళకు కూడా ఒక ప్రత్యేకమైన రింగ్ టోన్ పెట్టాను, వినిపిస్తాను అంటూ అటు ఇటు నొక్కారు. నీకోసమనే జీవించున్నది ఈ విరహములో నీ నరాశలో, నీకోసమనే ధ్యానించున్నది అంటూ ఒక బాగేశ్వరి రాగంలో మాయాబజార్ సినిమాలోని పాట వినిపించింది. నాకు ఈ పాట చాలా ఇష్టం సార్ అన్నాను.
నాకు ఇష్టమే, అందుకే దీన్ని చిన్నింటికి పెట్టుకున్నాను. మీరు పెద్దవారు కదా, మీకు చెప్పినా పర్వాలేదు. మీలాంటి క్లయింట్లకు పెట్టుకున్న ట్యూన్ ఇదిగో అంటూ మళ్ళీ నొక్కారు సెల్ మీద. దోచుకో దోచుకో దొరికినంత దోచుకో, దాచుకో దాచుకో దోచినంత దాచుకో అని వినిపిస్తూ నా వంక చిరునవ్వుతో చూశాడాయన. నాకు గుండెల్లో రాయి పడింది. గుటకలు మింగుతూ ఏడవలేక చిరునవ్వు నవ్వాను. సరే, మా వాళ్ళు కొలతలు తీశారు కదా, వాళ్ళకి టీ డబ్బులు ఇవ్వండి అంటూ జీబు ఎక్కేశారు. ఆ నలుగురిలో అతి బలిష్ఠుడైన ఒక శాల్తీ నా దగ్గరకు వచ్చి 500 ఇవ్వండి అన్నాడు అతి గంభీరమైన స్వరంతో. ఏమిటి, టీలు త్రాగడానికి 500 అంటూ గొణుగుతూనే ఆశ్చర్యం ప్రకటించాను. మా రేట్ అంతే మరి అంటూ నా వద్ద నుంచి 500 తీసుకున్నాడు. ఇంకా నయం, శార్దూలం గారు భోజనాలకు ఇవ్వండి అనలేదు. అనుంటే 5,000 ఇవ్వాల్సి వచ్చేది అనుకుంటూ తృప్తి పడ్డాను. జీపు సర్రన రోడ్డు వైపుకు దూసుకుపోయింది. తాజ్ రెసిడెన్సీకి వెళ్ళి టీ తాగుతారు కాబోలు వీళ్ళు అనుకుంటూ రోడ్డు మీద కాళ్ళు ఇడ్చుకుంటూ నడిచొచ్చి పక్కనున్న పాక హోటల్లో 3 రూపాయలు ఇచ్చి టీ తాగి ఇంటి మొహం పట్టాను. ఆ మరుసటి రోజు నాకు 40 ఏళ్ల క్రితం స్థలం అమ్మిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారి అబ్బాయిని కలిశాను. నా అదృష్టం కొద్దీ వాళ్ళ ఇంట్లో మా లేఅవుట్ మాస్టర్ ప్లాన్ ఉంది. నాకు ఫ్లాట్ అమ్మిన ఆయన అసూలు బాసినా వాళ్ళ అబ్బాయి మాత్రం ఆ కాగితాలన్నీ జాగ్రత్త పరిచాట. ఆ ప్లాన్ కాపీకి 500 అవుతుందన్నాడు ఆ సుపుత్రుడు. అతనికి ఆ డబ్బులు చెల్లించి కాపీ సంపాదించాను. మళ్ళీ దానికి మరో కాపీ తీయించి అది పట్టుకుని పుండరీకాక్షం గారింటికి వెళ్ళాను. సార్, మనం ఇచ్చిన ప్లాన్ పనికిరాదట, ఇదిగో ఈ మాస్టర్ ప్లాన్లో మన సైట్ చూపించాలట అంటూ ప్లాన్ కాపీ ఆయనకి ఇచ్చాను. వాళ్ళు అన్నిటికీ అలాగే సొడ్డు పెడతారు. ఇంతకీ వాళ్ళకి ఏమైనా ముట్ట చెప్పారా లేదా? లంచం ఇవ్వటం నేరం కదా సార్ అన్నాను. అంతరిక్ష యాత్రికుడు ఆది మానవుడు వైపు చూసినట్టు ఆయన నా వంక 2 క్షణాలు చూశాడు. సరే మీతో మాట్లాడితే నా బుర్ర పాడైపోయేలా ఉంది. 5,000 అవుద్ది, 5 రోజులు ఆగిరండి అన్నాడు. మళ్ళీ 5,000? కొంత తగ్గించండి సార్ అంటూ ప్రాధేయపడ్డాను. ఇప్పుడు అందరి దగ్గర 10,000 తీసుకుంటున్నా, మీరు ఒకసారి నష్టపోయారని 50% రిబేట్ ఇచ్చాను నీకు అంటూనే ఇంట్లోకి వెళ్ళిపోయారు. 5 రోజుల తర్వాత పుండరీకాక్షం దగ్గర డ్రాయింగ్లు తీసుకుని అవి పట్టుకుని శార్దూలం గారికి ఇచ్చాను. వాటిని చూడగానే ఆయన మొహం చాటంత అయింది. వెరీ గుడ్, బాగానే సంపాదించారు. మా దగ్గర ఈ వెర్షన్ లేదు, థ్యాంక్ యూ, 2 నెలలు ఆగిరండి, ప్రాసెస్ చేద్దాం అంటూ మళ్ళీ తన పనిలో మునిగిపోయాడు. 2 నెలల తర్వాత మళ్ళీ వెళ్ళి శారదూలం గారిని కలిశాను. ఇదిగో మీ లెటరు, 2వ విడతగా మీరు 28,000 కడితే సరిపోతుంది. డబ్బు చలానా కట్టేసి 1 నెల తర్వాత కనిపించండి అంటూ ఒక అఫీషియల్ లెటర్ నా చేతికి ఇచ్చారు. సార్, ఈ డబ్బు కట్టేస్తే నాకు అప్రూవల్ ఇచ్చేస్తారా అంటూ అడిగాను. ఈ సర్వే నెంబర్లోంచి మా ఉడా మాస్టర్ ప్లాన్ ప్రకారం ఒక 80 అడుగుల రోడ్డు వెళ్తుంది. ఆ రోడ్డు గర్భంలో మీ సైట్ లేదని మీ ఏరియా తహసీల్దార్ సర్టిఫై చేయాలి అన్నారు. నా గర్భంలోనే రోడ్డు వేస్తున్నట్టు అలజడి మొదలైంది నాలో. సార్, ఆ వేళ మీరు చూశారు కదా, మా స్థలం ముందు రోడ్డు ఉంది, వెనక ఇళ్ళున్నాయి. మీరు చెప్తున్న 80 అడుగుల రోడ్డు నా స్థలానికి పర్లాంగ్ అవతల నుంచి వెళ్తుంది. మట్టి రోడ్డు అప్పుడే వేశారు కదా, మీరు చూశారు కదా. ఆ సంగతి నాకు తెలుసు మరి, కానీ కాగితం మీద ఉండాలి కదా, లేకపోతే రూల్స్ ఒప్పుకోవు అన్నారు. నేను విచారంగా మొహం పెట్టి నిలబట్టడం గమనించి, సరే ఏదో మార్గం చూద్దాంలేండి, డబ్బు కట్టేసో నెల ఆగిరండి అంటూ మెత్తపడ్డారు. బ్రతుకు జీవుడు అనుకుంటూ ఉడా ఆఫీస్ నుంచి బయటపడ్డాను. మరుసటి రోజు 28,000 రూపాయల ఉడా పేరున చలా రూపంలో చెల్లించి 1 నెల రోజుల తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళాను. ఈసారి ఉడా ఆఫీస్ కొత్త అందాలతో హంగులతో కళకళలాడిపోతుంది. ప్రవేశ ద్వారం దగ్గర లంచం ఇచ్చటం నేరం అని పెద్ద బోర్డు తగిలించింది. లంచం పుచ్చుకొనుట నేరం అని మాత్రం ఎక్కడా రాసిలేదు. ఇంతకుముందున్న అఖిలాండ బ్రహ్మాండ కోటి నాయకుడు గారికి బదిలీ అయిపోయి ఆయన స్థానంలో లక్ష్మీధరం గారు వచ్చారట. అలాగే శార్దూలం గారికి కూడా బదిలీ అయిపోయి ఆ సీటుకి మత్త కోకిల అని ఆవిడ వచ్చారట. ఆవిడ దగ్గరికి వెళ్ళి, మేడం నమస్కారం, ఎల్ఆర్ఎస్లో 2వ విడత 28,000 కట్టేశాను, నెల తర్వాత రమ్మన్నారు, నా నెంబరు అంటూ మాట్లాడుతూ ఉంటే, ప్రస్తుతం పనిలో ఉన్నాను, అక్కడ విజిటర్ హాల్లో కూర్చోండి, ఒక అరగంటలో పిలుస్తాను అన్నారు. నిజమే, ఆవిడ పనిలోనే ఉన్నారు. ఎదురుగా టేబుల్ మీద వేరుశనక్కాయల పొట్లంలో నుంచి ఒక్కొక్క కాయ తీసి టేబుల్ మీద కొట్టి పలుకులు తింటున్నారు అంతే. అది పని కాదని ఎవరు అనగలరు? నేను వెళ్ళి వెయిటింగ్ హాల్లో కూర్చున్నాను. మాట ఇచ్చిన ప్రకారం సరిగ్గా ఆవిడ అరగంట తర్వాత అక్కడికి వచ్చి, నేను ఇంకా పూర్తిగా ఛార్జీ తీసుకోలేదు, ఓ 3 వారాలు ఆగిరండి అంటూ బయటికి వెళ్ళి లిఫ్ట్ ఎక్కి మరో అంతస్తుకి వెళ్ళిపోయారు. నీరసంగా అక్కడి నుంచి బయటకు వచ్చేసాను. 3 వారాలు ఆగి మళ్ళా ఉడా ఆఫీస్కి వెళ్ళాను. మత్త కోకిల గారిని 10 రోజుల కిందటే ఇంకో సెక్షన్కి మార్చారట. ఆ సీటుకి మత్తేబం అనే కొత్త ఆయన వచ్చారు. నా అదృష్టం కొద్ది ఆయన సీట్లోనే ఉన్నారని వెళ్ళేసరికి మత్తేబం గారికి నమస్కరించి నా కథ అంతా వినిపించాను. మీ రిఫరెన్స్ నెంబర్ రాసివ్వండి, ఆ ఫైల్ ఎక్కడుందో చూస్తాను. ఓ వారం ఆగిరండి అన్నాడు ఆయన.
నెంబర్ ఆయనకి రాసి ఇచ్చి వచ్చేశాను. సరిగ్గా వారం రోజుల తర్వాత స్వాతిముత్యం సినిమాలో ఉద్యోగం కోసం సోమయాజుల దగ్గరికి వెళ్ళి నిలబడ్డ కమల్ హాసన్ లాగా చేతులు కట్టుకుని మత్తే బంగారు ఎదుట నిలబడ్డాను. నా వంక ఏం కావాలి అన్నట్టు నుదిరి చిట్లిస్తూ కళ్ళతోనే ప్రశ్నించాడు ఆయన. వారం రోజులు ఆగిరమ్మన్నారు కదండి, కిందటి మంగళవారం వచ్చాను కదా అంటూ గుర్తు చేశాను. స్లిప్పు మీద నెంబర్ రాసి ఇచ్చారు మీరేనా? అవును సార్. అరే మీ ఫైల్ కనపడటం లేదు. నెత్తిన పిడుగు పట్టట్టు అయింది. మరి ఎలా సార్? నోరు పెగిల్చుకుంటూ అడిగాను. వెతుకుతాం. ఫైల్ ఎలా పోయింది సార్? పోయిందని చెప్పానా? కనపడటం లేదని చెప్పాను. అంటే భవిష్యత్తులో ఎప్పుడైనా అది కనపడే అవకాశం ఉందని అర్థం. అవును కదా. మరి పోయిందంటే భవిష్యత్తులో వెతికినా కనపడే అవకాశం లేదు అని అర్థం. అవును కదా. మరి నేను కనపడలేదు అంటే మీరు పోయింది అని ఎలా అనుకుంటున్నారు? తాపీగా అన్నాడు ఆయన. అది కాదు సార్ అంటూ ఉంటే, గాబరా పడకండి, ఓ వారం ఆగి రండి వెతుకుతాను అంటూ నాకు ధైర్యం చెప్పారు. ఓ వారం తర్వాత మళ్ళీ మత్తే బంగారి దర్శనార్థం వెళ్ళాను. నన్ను చూస్తూనే, కనపడని ఫైలు మేస్టారు మీరేనా అంటూ గుర్తుపట్టి పలకరించారు. అవును సార్. దొరికిందా? ఆత్రంగా అడిగాను. నేను పోయిందని మీకు చెప్పానా? ఎదురు ప్రశ్న వేశాడు ఆయన. అదే సార్, కనపడటం లేదన్నారు. అవును కదా. అప్పుడు మీరేమని అడగాలి? కనపడిందా అని అడగాలి, దొరికిందా అని అడగకూడదు. క్షమించండి సార్, కనపడిందా? చెప్తాను, కంగారు పడకండి. చదరపు గజాలని చదరపు మీటర్లోకి మార్చాలంటే మరి ఫ్యాక్టర్ ఏమిటి అని అడిగారు. ఎదురు చూడని ఈ ప్రశ్నకు కొంత తొట్రుపడి, నాకు తెలియదు సార్ అన్నాను. చదరపు గజాలను చదరపు మీటర్లలోనికి మార్చాలంటే ఫ్యాక్టర్ ఎంతో తెలియదు. ఒక ఫైలు పోవటానికి కనపడకపోవటానికి తేడా తెలియదు. టంచనగా మధ్యాహ్నం 3 గంటలు అయ్యేసరికి సందర్శకుల వేళలంటూ మా నెత్తి మీద రైడ్ అయిపోవటం మాత్రం తెలుసు అని గొణుక్కుంటూ ఆయన టేబుల్ సరుగులో ఇంచి ఒక ఫైలు బయటికి తీశారు. అమ్మయ్య, అది నా ఫైలే, కనపడిందన్నమాట. 3 నిమిషాల సేపు ఆయన ఆ ఫైల్ అంతా తిరగేశారు. మీరు రెండో విడతగా 28,000 కట్టాలి అన్నారు. అదేవిడి సార్, 28,000 ఎప్పుడో కట్టేశాను కదా. ఆయన వంక అయోమయంగా చూస్తూ అడిగాను. కట్టేశారా? మరి ఆ రసీదు ఇందులో కనపట్టలేదేటి? ఎలా పోయింది సార్? పోయిందని చెప్పలేదు నేను, ఇందులో కనపడటం లేదని చెప్పాను. అదే సార్, ఎందుకు కనపడటం లేదు? చిరాగ్గా అడిగాను. ఇందులో లేదు కాబట్టి కనపడటం లేదు, ఉంటే కనపడుతుంది కదా. ఇప్పుడు మరి ఏం చేయాలి సార్? గాబరాగా అడిగాను. అలా దారికి రండి, చెప్తాను. నిదానం ప్రధానం అన్నారు పెద్దలు. మీరు తిన్నగా అలా అక్కడి నుంచి కొద్దిగా ముందుకెళ్ళి ఎడమకు తిరిగి మళ్ళీ కుడివైపుకి తిరిగితే అక్కడ వరుసగా 3 క్యూబికల్స్ కొత్తగా కట్టినవి కనిపిస్తాయి. ఆఖరి క్యూబికల్లో కంప్యూటర్ ఉంటుంది. దాని ముందు సన్నగా కునుకు తీస్తూ ఒక కుర్రాడు కూర్చొని ఉంటాడు. అతడు నిద్రపోతూ ఉంటే లేపకండి, లేపితే కరుస్తాడు. ఎందుకంటే అతను మా పెద్ద సారు మేనల్లుడు. అతడు నిద్ర లేచే వరకు నిరీక్షించి మీ రిఫరెన్స్ నెంబర్ అతనికి ఇవ్వండి. అతడు కంప్యూటర్లో వెతికి మీరు కట్టిన ఆ సొమ్ము మాకు జమ అయిందో లేదో చెప్తాడు అంటూ నాకు దారి చూపించాడు మత్తే బంగారు. ఆయన చెప్పిన ప్రకారం వెతుక్కుంటూ వెళ్ళాను. నా అదృష్టం కొద్ది ఆ కుర్రాడు కొనకటం లేదు, కంప్యూటర్లో పేకాడుకుంటున్నాడు. నన్ను చూసి పేకాట్లోంచి బయటకు వచ్చాడు. అతనికి నా రిఫరెన్స్ నెంబర్ ఇచ్చి డబ్బు జమ అయిందో లేదో చూడమని ప్రాధేయపడ్డాను. రేపు రండి, వేరే పనిలో ఉన్నాను అన్నాడు. బాబు, ఇన్నేసి సార్లు ఈ 3 అంతస్తుల మేడమెట్లు ఎక్కలేకపోతున్నాను, కాస్త చూసి చెప్పండి అన్నాను. లిఫ్ట్ ఉంది కదా, మేడమెట్లు ఎందుకు ఎక్కుతున్నారు అంటూ చికాకు పడ్డాడు. లిఫ్ట్ ఉంది, కానీ కరెంట్ ఉండాలి కదా. ఇప్పటికీ ఈ ఆఫీస్కి తిరిగిన 26 సార్లలోనూ 16 సార్లు కరెంట్ లేక మెట్లే ఎక్కొచ్చాను. మేము అలా చెయ్యం. కరెంట్ వచ్చేదాకా కిందనే కబుర్లు చెప్పుకుంటూ నిలబడతాం. పోయిన కరెంట్ రాకే ఏమవుతుంది, అది వచ్చాక అప్పుడు లిఫ్ట్లో వస్తాం. మీరు రేపటి నుంచి అలాగే చేయండి అంటూ నా మీద దయదలిచి కంప్యూటర్లో నా ఫైల్ తెరిచాడు. మీరు రెండోసారి కట్టేశారు, ఇంకేం కట్టక్కర్లా అన్నాడు. నా నెత్తిన పాలు పోసినట్టయింది. థ్యాంక్ యూ బాబు అంటూ గబగబా మత్తేబంగ దగ్గరికి పరిగెత్తాను. సార్, కంప్యూటర్లో నేను కట్టినట్టుంది అన్నాను రొప్పుతూ. అక్కడ ఎంటర్ అయిపోయింది, మరి ఇక్కడ రసీదు లేదు, ఎలా మరి అంటూ కొంతసేపు ఆలోచించి, సరే ఓ పని చేయండి, మీ దగ్గర ఒక చలానా రసీదు ఉంటుంది కదా, దాని జిరాక్స్ తీయించండి. ఓ గెజిటెడ్ ఆఫీసర్ చేత జిరాక్స్ కాపీని అటెస్టేషన్ చేయించండి. దాన్ని రేపు మీరు తీసుకొస్తే ఈ ఫైల్లో పెడదాం, ఆ తర్వాత చూద్దాం అన్నాడు మత్తే బంగారు. చూద్దాం కాదు సార్, చేద్దామనండి సార్ అన్నాను కాస్త చనువు తీసుకుంటూ. ఫైల్ కాబట్టి అది చూసేది, చేసేది కాదు, అవునా? ఫైల్ సంగతి చూద్దాం అనాలి, పని సంగతి అయితే చేద్దాం అనాలి అంటూ నా తెలుగు భాషా పరిజ్ఞానాన్ని సరిదిద్దాడు ఆయన. మరి నేను వెళ్తాను సార్. వెళ్తాననకూడదు, వెళ్ళొస్తాను అనాలి. అలా ఎన్నోసార్లు వెళ్ళొస్తే కానీ మీ పని పూర్తి కాదని మీరు తెలుసుకోవాలి అంటూ మళ్ళీ ఇంకేదో ఫైల్ చుట్టంలో మునిగిపోయాడు. మర్నాడు నా వద్దున్న రసీదుకి ఫోటో కాపీ తీయించి అటెస్టేషన్ చేయించి మత్తే బంగారికి ఇచ్చాను. దానికి కన్నాలు కొట్టి నా ఫైల్లో భద్రపరిచాడు ఆయన. ఇక నా సైట్కి అప్రూవల్ వచ్చేస్తుంది కదా అంటూ అడిగాను. రాదు అన్నాడు ఆయన. ఎందుకని?
బెక్కమొహం పెట్టుకుని అడిగాను. ఇది ప్రభుత్వ భూమి కాదని తహసీల్దార్ నుంచి ఒక సర్టిఫికెట్ తేవాలి. నాకు సహనం నశించిపోయింది. సార్, ఇప్పటికీ 2 సంవత్సరాల నుంచి మీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను. తడవకో సర్టిఫికెట్ తెమ్మంటారు. ఏ సర్వే నెంబర్లు ప్రభుత్వ భూమిలో మీకే తెలుస్తుంది. దానికి మీ దగ్గర బోలెడు యంత్రాంగం ఉంది. నేను ఇంకా తిరగలేను సార్. మీ ఇష్టం, ఏదో ఒకటి చేయండి. అప్రూవల్ ఇస్తే సంతోషం, లేకపోతే నేను చేయగలిగేది ఏమీ లేదు అంటూ చిరాగ్గా కుర్చీలోంచి లేచాను. ఆయన ఏమీ మాట్లాడలా. ఇంతవరకు వచ్చాక పనిపాటు చేసుకుంటున్నానేమో అన్న దిగులు నాకే కలిగింది. చికాకు తగ్గించుకొని, ప్లీజ్ తరుణోపాయం మీరే చెప్పండి సార్ అన్నాను. మత్తే బంగారం మౌనంగా కొంతసేపు కళ్ళు మూసుకున్నాడు. తర్వాత కళ్ళు తెరిచి, మీరు ఇంతవరకు ఉడాకి ఎంత కట్టారో ఆ మొత్తం అంకె తలుచుకున్నాను. దానికి మరో అంత కలుపుకున్నాను. అందులో సగం ఉడాకి ఇచ్చేయండి. ఇచ్చేశాను. 2 చలానాలు కట్టే కదా నవ్వుతూ అన్నాను. మిగిలిన దాంట్లో సగం దేవుడికి ఇచ్చేయండి. ఇచ్చేశాను. ఇంకా మీ దగ్గర మొత్తానికి నేను ఒక 6,000 ఇచ్చాను అనుకుని కలుపుకున్నాను. ఇప్పుడు ఆ మొత్తం నాకు ఇచ్చేయండి. మెల్లగా గొణిగాడు మత్తే బంగారు. ఆయన ఆ మొత్తం అన్నారో నా మొత్తం అన్నారో సరిగా వినిపించలా. నా మొత్తం అంటే 6,000, ఆ మొత్తం అంటే 30,000. ఎందుకంటే నేను కట్టిన మొత్తం 48,000. వెళ్ళొస్తాను సార్ అంటూ మత్తే బంగారికి నమస్కరించాను. గాబరా పడకండి, నాకు ఇలాంటి చిక్కు లెక్కలంటే సరదా అంటూ చనువుగా నవ్వారు. కూడా ఆఫీస్ నుంచి తిన్నగా ఇంటికి వచ్చేసాను. ఇంకా సైట్ అప్రూవల్ వ్యవహారం గురించి ఆలోచించడం మానేశాను. మరొక సంవత్సరం కాలగర్భంలో కలిసిపోయింది. ఈలోగా ఉడా పెద్ద ఆయన లక్ష్మీధరం గారికి బదిలీ అయిపోయింది. ఆయన స్థానంలో చంద్రధరం గారు వచ్చారట. ఇక చంద్రధరం గారు సమర్థుడైన అధికారి అని, ముఖ్యంగా స్థలాల క్రమబద్ధీకరణ విషయంలో చొరవ తీసుకుని పనులు వేగవంతం చేస్తున్నారని పేపర్లో చదివాను. నా స్థలానికి మోక్షం లభిస్తుందనే ఆశ మళ్ళీ నాలో చిగురించింది. అదిగో అనుకోకుండా అంతలోనే ఈ ఫోన్ కాల్. రేపెళ్ళి చూద్దాం అనుకుంటూ నిద్రలోకి జారిపోయాను. ఇక మర్నాడు మధ్యాహ్నం 3 గంటలకి ఉడా కాన్ఫరెన్స్ హాల్కి చేరుకున్నాను. అప్పటికే హాల్లో 300 మంది వరకు కూర్చొని ఉన్నారు. అంతలోనే చంద్రధరం గారు వేగంగా వచ్చి వేదికనెక్కి క్లుప్తంగా మాట్లాడారు. ఉడా వ్యవహారాలన్నీ పారదర్శకంగా జరుగుతాయి. ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పని లేదు. త్వరలోనే అర్హులందరికీ అప్రూవల్ కాగితాలు అందుతాయి. మొదట విడతగా 1000 అప్లికేషన్లు క్లియర్ చేస్తున్నాము ఇవాళ అంటూ గబగబా కొన్ని పేర్లు పిలిచి క్లియరెన్స్ పేపర్లు వారికి స్టేజీ మీదే అందజేశారు. చప్పట్లతో కాన్ఫరెన్స్ హాల్ మారుమోగిపోయింది. తర్వాత ప్రాంతాల వారీగా కౌంటర్లు ఏర్పాటు చేసి పేర్లు పిలిచి ఎవరి అప్రూవల్ పేపర్లు వారికి అందజేసి ఏర్పాటు చేశారు. 1 గంట తర్వాత నా వంతు వచ్చింది. ఆనందంతో కాగితాలు అందుకుని అక్కడే 4 మార్లు చదువుకుని తర్వాత హాల్లోంచి బయటకు వచ్చేసాను. కూడా బిల్డింగ్ నుంచి బయటకు వస్తుంటే ఎదురుగా రోడ్డు పక్కనే ఒక పెద్ద ప్రకటన బోర్డు కనిపించింది. ఒక్క ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది అని రాసుంది. అవును, ఒక సామాన్య కార్యకర్త అన్నా హజారే గారు దేశాన్నో కుదుపలేదా? ఒక్క నిజాయితీ గల సమర్థవంతమైన అధికారి మొత్తం అవినీతి వ్యవస్థనే మార్చేయగలడు అనుకున్నాను. ఆ క్షణం నుంచి కూడా ఆఫీస్ మీద నాకు గౌరవం పెరిగిపోయింది. అదండి ఈ కథ భక్తి సమాచారం అనే పత్రికలో మే 2013లో ప్రచురితమైంది. మరి మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ.